చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘరానా మోసం బయటపడింది. ఏకంగా 7 కోట్ల రూపాయలకు ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు. పుంగనూరులో లిల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాప్ పేరుతో ఓ సంస్థ నడిచేది. హర్యానాకు చెందిన వారు దాన్ని నిర్వహించేవారు. సడన్ గా లిల్లీ యాప్ ఆఫీస్ మూసివేశారు, బోర్డు తిప్పేశారు. ఒక్క పుంగనూరులోనే సుమారు 2000 మంది బాధితులు ఉంటారని అంచనా. మెయిన్ ఏజెంట్ నోహిరాకు బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిర్వాహకులు హర్యానాలో ఉంటారని చెబుతున్నారు. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది. ఇది ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనం ఈ దీంట్లో అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అంటే 2500 ఇన్వెస్ట్ చేస్తే 2500 వస్తాయి. వన్ డేలో 2500 వస్తాయి. ఇలాంటివి 1,63,000 ఇన్వెస్ట్ చేస్తే 1,63,000 అంటే అంతకంత డబుల్ అమౌంట్ మనకు వస్తుంది వన్ డేలోనే. ఇది 53 days. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకలాగా ఉంటుంది టైమింగ్ అంతా. ఇది ప్రోడక్ట్ పర్చేస్ చేసిండేది, కానీ అమౌంట్ మాత్రం వ్యాలెట్లోనేది అమౌంట్ పడలేదు. కేవలం విత్డ్రా 29,000 వేస్తే 18,000 మాత్రమే ఇచ్చారు. అందులో మళ్ళీ GST ఒకటి కట్ అయి ఉంటుంది. ఇది దాదాపు ఒక 4-5 months నుంచి రన్ అవుతుంది పొంగునూరులో. అది చూపి అది అమౌంట్ ఇదేంటి విత్డ్రా పడడం అది కూడా చూపిస్తాం. లిల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాప్ పేరుతో పుంగనూరులో 7 కోట్లకు కుచ్చు టూపీ పెట్టారు. వాళ్ళ ఆఫీసులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? వేరే పేర్లతో నిర్వాహకులు వ్యాపారాలు చేస్తున్నారా? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది లెక్క తేలాల్సి ఉంది. ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ స్కూల్ ఆపోజిట్లో. అలానే మదనపల్లిలో, చౌడేపల్లిలో, తిరుపతి కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు. లిల్లీ అప్లికేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ పూర్గాన్లో ఉంది. ఆ పేరు పెట్టి వీళ్ళు ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేపించారు. మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి 300-400 మెంబర్స్ని యాడ్ చేయించారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 నుండి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month అందరికీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్. ఇప్పుడు ఫాస్ట్ 10 days నుండి ఎవరికి రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రాలేక యాక్షన్ తీసుకోలేదు. అందుకు నేను బెంగళూరు ఇంకా వచ్చి ఆఫీస్ చూశాను. అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు, మాకు అమౌంట్ కావాలంటున్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 1 CR నుండి 2 CR వరకు ప్రాఫిట్ తీసుకున్నారు. ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్ సైట్స్ అన్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి చాలా యూజ్ చేశారు. ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు, మాకు తెలియదు, అమౌంట్ రావాలంటున్నారు. దాదాపు 500 to 1000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘరానా మోసం బయటపడింది. ఏకంగా 7 కోట్ల రూపాయలకు ప్రజలను కుచ్చు టోపీ పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి దామోదర్? సునీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో గత 6 నెలల క్రితము లిల్లీ యాప్ ఏజెన్సీ పేరుతో ఒక హర్యానాకు సంబంధించిన ఫ్రాంచైజీను స్థానికంగా ఉన్న నోహిరా అనే ఏజెంట్ తీసుకున్నారు. ఈమె మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగా మీరు ఈ యాప్ లో రూపాయి పెట్టుబడి పెడితే మరుసటి రోజుకు 10 రూపాయలు పైగా వస్తుందంటూ అందరికీ చెప్పింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గృహిణులతో పాటు స్థానికులు, యువకులు ప్రతి ఒక్కరూ డబ్బు మీద ఆశపడి దాంట్లో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో కొద్ది రోజుల పాటు డబ్బులు ఏదైతే అకౌంట్ లో జమ చేసిన వెంటనే తిరిగి వీరి అకౌంట్ లో డబ్బులు పడ్డంతో ఇదేదో బాగానే ఉందని భావించిన స్థానికులు పెద్ద ఎత్తున మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గత నెల రోజులుగా ఏదైతే వీరు కట్టిన డబ్బులు అంటే మొదట్లో 1000 రూపాయలు కట్టిన సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని లక్షలాది రూపాయలు బయట వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చి మరీ కట్టారు. ఈ నేపథ్యంలో వారి డబ్బులన్నీ మొత్తం ఈ 6 నెలల రోజుల నుంచి ఆగిపోయాయి. ప్రతిరోజు ఆ నోహిరాను ఈ విషయం మీద అడిగినప్పుడల్లా కొంత ఆడిటింగ్ జరుగుతుంది,
వస్తాయి, ఖచ్చితంగా మీ డబ్బులు వస్తాయి, మీ డబ్బులకు నేను పూచి అంటూ కూడా ఆమె సమాధానం చెప్పడంతో కొద్ది రోజులు వేచి ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నోహిరాను ఎవరైతే నష్టపోయిన బాధితులు ఉన్నారో వారంతా ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. మొత్తం సుమారు ఒక పుంగనూరు పట్టణంలోనే సుమారు 1000 మందికి పైగా ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దాంతో పాటు నోహిరాను అదుపులోకి తీసుకుని విచారించగా హర్యానాకి సంబంధించిన ఈ దీంట్లో నేను ఏజెంట్ గా మాత్రమే పనిచేస్తున్నాను, నా డబ్బులు కూడా చాలా వరకు రావాలంటూ కూడా ఆమె చెప్తుంది. అయితే ఏదైతే లిల్లీ యాప్ ప్రస్తుతం పనిచేయకుండా పోయింది, దీంతో డబ్బులు ఎలా వస్తాయన్న విషయం మీద కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద దీని మీద పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నోహిరాకు ఎవరైతే వీరిని పరిచయం చేశారో ఆ వ్యక్తుల గురించి కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం మీద బాధితులంతా ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్ చేరుకొని ఎంత నష్టపోయింది, ఎంత డబ్బులు పెట్టామన్న విషయం మీదనే ఫిర్యాదులు చేస్తున్నారు. అశ్విని. థ్యాంక్ యూ దామోదర్.